హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ దగ్గుపాటి ఇన్ లండన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ అండి, పాలక్ పన్నీర్. సో వాళ్ళు ఈ డిష్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు నార్త్ ఇండియాలో. ఈరోజు మనం అది చూసేద్దాం రండి. సో పాలక్ పన్నీర్కి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ పాలక్ అండ్ పన్నీర్. ఫస్ట్ నేను స్పినచ్ని బాయిల్ చేస్తానండి, ఎందుకంటే మనం స్పినాచ్ని పేస్ట్ చేసినప్పుడు మనకి కొంచెం సాఫ్ట్ టెక్స్చర్లో సాఫ్ట్గా వస్తుంది. దాన్ని బాయిల్ చేస్తే ఎక్కువసేపు కూడా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు ఎప్పుడైనా కొంచెం తక్కువసేపు బాయిల్ చేస్తేనే బాగుంటుంది. దాంట్లో ఉన్న పోషక విలువలు ఇవి పోకుండా జస్ట్ నార్మల్ లైట్గా మన సాఫ్ట్ టెక్స్చర్ కోసం జస్ట్ ఒక 5 to 10 minutes నేను దాన్ని బాయిల్ చేస్తానండి. కొంచెం ఆ వాటర్లో సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి లిడ్ పెడుతున్నాను, కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది ఆవిరి బయటికి పోకుండా. సో ఈ లోపల మనం ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఈ లోపల మనం పన్నీర్ సంగతి చూసేద్దాము. పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, పెద్ద ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. పర్సన్స్ని బట్టి, క్వాంటిటీ ఆఫ్ పర్సన్స్, మేము ఇంట్లో ఒక 4 to 5 members ఉంటాం కాబట్టి కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను. సో అది ఫ్రిడ్జ్లో పెడతాం కదండి పన్నీర్ని ఇట్లా. సో అన్నీ ఒకటికొకటి స్టిక్ అయి ఉన్నాయి కదా, సో అవన్నీ మనం వేర్ చేసుకు క్యూబ్గా చూసుకుంటే బాగుంటుంది కదా, విడిపోకుండా నీట్గా తీసుకోవాలి. సో ఎక్కడ ఒక క్యూబ్ కూడా విరిగిపోకుండా నీట్గా ఒక్కొక్కటి తీసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ చాలామంది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసి నేను మ్యారినేట్ చేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసాను అనుకోండి బాగుంటుంది. మరీ ఎక్కువ రోస్ట్ చేసినా కూడా నాకు నచ్చదు, లైట్గా. ఈ లోపల ఒకసారి మళ్ళీ మన స్పినాచ్ని చూసేద్దాం. ఒకసారి కలబెట్టామనుకోండి మొత్తం ఆకు మొత్తం పైన ఉన్నది కూడా కిందకి వెళ్ళిపోతుంది కదా, బాగుంటుంది. పన్నీర్ మ్యారినేషన్: ఉప్పు, సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఈ గరం మసాలా, ధనియాల పౌడర్ అని నేను ఓన్గా చేసుకున్నానండి మసాలా పౌడర్స్. సో ఇవన్నీ వేసినాక కొంచెం ఆయిల్. నా వంట ఆయిల్ వచ్చేసి కుకింగ్ ఆయిల్. నేను నార్మల్ ఆయిల్ వాడను ఎక్కువగా, నాకు నచ్చదు ఎందుకో. సో దాని ప్రకారం నేను ఈ ఆలివ్ ఆయిల్ వాడతాను. ఆలివ్ ఆయిల్ వాడాను, ఆల్రెడీ మ్యారినేట్ చేసేసానని అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా అండి, ఎక్కువ కూడా అవసరం లేదు, ఎక్కువ ఫ్రై కూడా చేసినా బాగోదు. ఈ లోపల మన స్పినాచ్ కూడా అయిపోయింది, తీసేసాను, వడకట్టాను. ఫస్ట్ దాన్ని వడగట్టేసి వాటర్ని పోయాక ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. కొంచెం మిర్చి కూడా 2 మిర్చీస్ కూడా వేసాను, స్పైస్ లెవెల్ బాగా ఉంటుంది. సో అలా ఫైన్ పేస్ట్ పెట్టానండి. ఈ లోపల మన పన్నీర్ కూడా ఫ్రై అవుతుంది. మరి ఎక్కువ ఫ్రై కూడా అవ్వనివ్వద్దు, ఎక్కువ ఫ్రై అయినా కూడా చాలా గట్టిగా ఉంటుంది పేస్ట్, నాకు అట్లా నచ్చదు. సో కొంచెం అయినాక తెలుస్తుంది కదా పీస్ టెక్స్చర్, తీసి పక్కకు పెట్టానండి. మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ లోపల ఆనియన్, టొమాటో, మిర్చి. నేను యాక్చువల్లీ కొంతమంది ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని డైరెక్ట్గా అంతే ఉంచుతారు. నేనేంటంటే నాకు కొంచెం ఫైన్ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం థిక్ గ్రేవీ వస్తుందని. సో ఆనియన్స్ని కూడా నార్మల్ సైజులో కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ కోసం లైట్గా ఫ్రై చేస్తాను. సో కొంచెం మళ్ళీ ఆలివ్ ఆయిల్ వేసేసి ప్యాన్ హీట్ అయ్యాక సో ఆనియన్స్, అందులోనే ఒక 2 మిర్చీస్ ఆల్రెడీ నేను స్పినాచ్లో వేసాను కాబట్టి ఇందులో నేను యూజ్ చేయట్లేదు ఇప్పుడు. యాక్చువల్లీ కొంతమంది మిర్చీస్ ఇక్కడ కూడా వేసుకుంటారు, నేను ఆల్రెడీ అందులో 2 మిర్చీస్ వేసాను. తర్వాత మళ్ళీ కర్రీలో వేస్తానని ఇక్కడ వేయలేదు నేను మిర్చీస్. కొంచెం ఆనియన్స్ కొంచెం సేపు కొంచెం మగ్గినాక 1-2 టమాటోస్ అండి, ఎక్కువ వేయను టమాటోస్ కూడా. చిన్నవైతే 2, ఒకటే పెద్దదైతే 1 వేసుకొని సరిపోతుంది. అవి చిన్నవి కాబట్టి 2 టమాటోస్ వేసాను. కొంచెం బాగా మగ్గనిద్దామండి. మగ్గితే బాగా ఫైన్ పేస్ట్ పట్టినప్పుడు కూడా మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఎంత మగ్గితే అంత బాగుంటుంది యాక్చువల్లీ. కొంచెం మగ్గినాక అందులోనే కొంచెం జీడిపప్పు, థిక్ గ్రేవీ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది జీడిపప్పు వల్ల. ఎక్కువ వేయద్దండి, కొంచెం జస్ట్ లైట్గా కర్రీకి సరిపడినంత వేయండి పచ్చిని. సో ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, మంచి టేస్ట్ ఉంటుంది మిక్సీ పట్టినప్పుడు. సో అందుకని కొంచెం సేపు మగ్గనిస్తానండి, అట్లా కలబెట్టేసి అది మగ్గుతూ ఉంటుంది బాగా. ఈ లోపల నేను ఆ పేస్ట్ పట్టాను కదండి, దాన్ని మొత్తం నీట్గా ఒక పక్కకు తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి. మళ్ళీ ఈ లోపల ఈ ఆనియన్ కూడా కొంచెం కూల్ అవుతూ ఉంటుంది. వెంటనే హీట్ అయిన వెంటనే ఆపేయగానే మనం ఎప్పుడు మిక్సీ వేయకూడదండి పేస్ట్, ఎందుకంటే మన మిక్సీ జార్లో పాడైపోతాయి ఆ హీట్నెస్ మీద వేస్తే. సో నేను కొంచెం దీన్ని కూల్ చేస్తున్నాను. ఈ లోపల కూల్ అయిపోయింది, దీన్ని మిక్సీ ఫైన్ పేస్ట్ కోసం మొత్తం మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని
నేను యాక్చువల్లీ డైరెక్ట్గా ఇంతే పేస్ట్ వేయనండి. మనం కర్రీలో కర్డ్ వేసి తిప్పే కన్నా కర్డ్ వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ గ్రేవీ కూడా వస్తుంది, కొంచెం గ్రేవీగా వస్తుంది కర్రీ కూడా. నేను దీంట్లోనే కర్డ్ కూడా వేస్తాను, మిక్సీ పడతాను దాన్ని కూడా. సో కర్డ్ వేసాను ఇందులోనే, కొంచెం కారం అన్నీ వేసి జస్ట్ కొంచెం కలబెట్టేసి మిక్సీ పట్టానండి ఆ ఫైన్ పేస్ట్ని. సో మళ్ళీ ఆయిల్ వేసి పాన్ హీట్ చేసేసి ఇందులో ఒక చెక్క, ఒక లవంగా అట్లా అన్నీ ఈ దినుసులన్నీ వేసేసి ఈ ఫైన్ పేస్ట్ ఇందులో వేస్తాను. కొంచెం కర్రీ లీవ్స్ అన్నీ ఏముంటాయి అన్నీ వేసుకోవచ్చండి, టేస్ట్ కోసం ఏముంది. జస్ట్ తాలింపు పెట్టినట్లు జస్ట్ అవేమి వేయకుండా చెక్క, లవంగా, కొంచెం జీలకర్ర వేసాను, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసి కొంచెం తాలింపు అవ్వగానే ఇక్కడ మిర్చి వేసుకున్నాను నేను. జస్ట్ పొడవుగా కట్ చేసుకొని సన్నగా అందులో వేసుకున్నాను. లైట్గా వేగినాక మనం ఫైన్ పేస్ట్ ఆనియన్, టమాటో, క్యాష్యూస్ ఆ పేస్ట్ వేసి కొంచెం సేపు అట్లా ఉడకనివ్వాలి. చూడండి ఎంత తిగ్గా వచ్చిందో పేస్ట్. కొంచెం సేపు అట్లా బాగా అది ఉడికినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అయితే నా ఓన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పట్టుకుంటానండి. బయట జింజర్ అండ్ గార్లిక్ తీసుకొచ్చేసి అప్పుడే మంచి స్మెల్ ఉంటుంది కదండి బయట వాళ్ళు అమ్మే వాటికన్నా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకునేది నాకు చాలా ఇష్టం. సో అది కూడా వేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. మనం మరీ థిక్గా ఉంది కదండి, కొంచెం అందులోనే వాటర్ పోసుకొని ఆల్రెడీ మన పేస్ట్ జార్లోనే కొంచెం లైట్గా అట్లా వాటర్ పోసి ఇందులో పోసేద్దాం. బాగా ఉడుకుతుంది, ఇట్లా బబుల్స్గా వస్తాయి. సో అందుకని కొంచెంసేపు లిడ్ పెట్టేసి కొంచెంసేపు అట్లా పెడదాం. బాగా బాయిల్ అయింది చూడండి. ఒకసారి కలపెట్టేసి మన స్పినాచ్ పేస్ట్ కూడా, ఫైన్ పేస్ట్ కూడా ఒకసారి వేసేసి మొత్తం బాగా కలపెడదాం. బాగా అయిపోయినాక ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, మళ్ళీ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కొంచెం ఎందుకంటే ఇంకా కొంచెం వేసి మ్యారినేట్ చేసాను కదండి. మళ్ళీ ఇంకొంచెం దానికి సరిపడా అన్నీ ఒకసారి వేసి బాగా కలిపేసి మళ్ళీ లిడ్ పెడదామండి కొంచెం సేపు. ఒక 5 to 10 ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి, మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ బాయిల్ అయ్యి మనం మళ్ళీ మగ్గ పెట్టేసి ఆనియన్ పేస్ట్ కానీ ఏదైనా సరే అన్నీ ఆల్రెడీ కుక్ చేసినవే కాబట్టి మోస్ట్లీ అవసరం లేదు ఎక్కువసేపు. కొంచెం సేపు 5 minutesకి. సో ఆ 5 minutes అయిపోయినాక నేను మళ్ళీ పన్నీర్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఫ్రై చేసిన పన్నీర్ని ఇందులో వేస్తాను. మళ్ళీ దానికి కూడా ఒక 5 minutes, ఆల్రెడీ పన్నీర్ కూడా ఫ్రై చేశాను కాబట్టి ఇంకొక 5 minutes, అంత ఎక్కువసేపు కూడా అవసరం లేదు. లాస్ట్గా కొంచెం డబుల్ క్రీమ్ కూడా వేస్తానండి నేను ఇందులో. డబుల్ క్రీమ్ వేస్తే ఒక రెస్టారెంట్ స్టైల్ రెసిపీ వచ్చినట్లు కొంచెం అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ దాబా స్టైల్ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోండి అందులో. డబుల్ క్రీమ్ కూడా అన్నీ వేసుకొని లాస్ట్లో కసూరి మేతి కూడా వేసుకుంటాను, మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. టేస్ట్ చూసేయండి, మీకు ఉప్పు కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు ఫైన్ సరిపోతుంది అనుకుంటే చాలండి. నేనైతే యాక్చువల్లీ సాల్ట్ అన్నీ తక్కువ నేను తినేది, బట్ కొంచెం ఎక్కువ మంది కోసం చేస్తున్నాను కదండి, ఉన్న హౌస్ మేట్స్ అందరి కోసం చేస్తున్నాను కాబట్టి సో వాళ్ళకి సరిపడినట్లు నేను సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసాను. సో దానికి తగ్గట్టు మళ్ళీ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకుంటే ఈసారి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఫైన్, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసేయండి. బాయ్.